హలో, వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషావరం మాట్లాడుతున్నానండి. ఇవాళ మీకు చింతచిగురు, ములక్కాడ, జీడిపప్పు కూర చేసి చూపించబోతున్నానండి. కావలసిన పదార్థములు ఇదిగోండి. చింతచిగురు, సీజన్లో చింతచిగురు అండి, సీజన్ సబ్జీ వండుతున్నానండి. ఇదిగోండి కూర వండుతున్నానండి. జీడిపప్పు అండి, ములక్కాడ అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయలండి, ఇగో ఎల్లుల్లిపాయలు గుళ్ళు వేసుకుంటూ బాగుంటాయండి. కరివేపాకండి, ములక్కాళ్ళండి, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే కూర అంత ఎక్కువ అవుతుందండి. మీకు తెలుసు కదండి చింతచిగురు ఎంత ఉండదండి. తాలింపు మామూలు అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఎల్లుల్లిపాయలు అయితే గుళ్ళు వేసుకున్నామా మంచిది. మన కూర తినాలంటే మనకు ఆరోగ్యానికి సంబంధించింది చేసుకుంటే మంచిది ఏదేనండి. ఇగోండి ఎల్లుల్లిపాయలు, నూనె వేడెక్కిందండి. కొంచెం నూనె కూడా ఎక్కువ పడుతుంది. ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. కూర కొంచెం కూర అయినా అన్నం బాగా కలుపుతుందండి. బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదండి. దీన్ని టేస్టే వేరండి. ఏ కూరలైనా దొరుకుతాయి కదండి, చింతచిగురు మటుకు దొరకదండి. మనం ఎంత తప్పసులు చేసినా దాని సీజన్లో దాని పని అదే చేస్తాం. మనం మాట ఎందండి చింతచిగురు అదనమాట. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి, ఇదిగోండి ఎండుమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయండి. కారం తక్కువ వేయాలి పచ్చిమిరపకాయలండి. అందుకు 2 ఎక్స్ట్రానే వేసుకోవాలండి. ఏమి మసాలా ఏమీ లేకుండా అండి. ఫస్ట్ కూర ఇది బాగుంటుందండి. శుభ్రంగా అన్నం తినొచ్చండి. పుల్లపుల్లగా ములక్కాడ ముక్కలు కూడా బాగా పడుతుందేమో. మీకు ఎల్లుల్లిపాయలు కావాలంటే లైట్ బ్రౌన్ తెప్పించుకోండి. మేమైతే సగం వేగిస్తామండి. ఇంటికి అసలు పచ్చి తినమంటున్నారండి. పచ్చి తినలేక ఈ విధంగా అయినా బాగుంటాయండి. ఇది ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలండి, కొంచెం మగ్గనిద్దామండి. మూత పెడదాం ప్లేటు. చూద్దామండి ఎంతవరకు వేగిందని. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఇదేమి. ములక్కాయలు కూడా వేసేస్తాయండి. అవి కూడా అటుతో పట్టి మొగ్గితే అప్పుడు ఉల్లిపాయలు ఇంకా వేసిపోతాయండి. అంత ములక్కాయలు కూడా వేసేస్తాను. ఇవ్వండి. జీడిపప్పు కూడా వేసుకుందామండి. కడిగేసి పెట్టానండి జీడిపప్పు. ఈ నీరుని ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ని పడేయక్కర్లేదు. ఇదిగోండి కొద్దిగా పసుపు వేద్దామండి. ఇప్పుడు ఇంకేమీ మసాలా ఉండదండి. పాలు వేసుకోవచ్చు కానండి, ఇరుక్కుపోతాయండి. అందుకే మాకు పాలు అలవాటు ఎక్కువ అండి అన్ని కూరలని. అందుకే పాలు సైడ్ని మరగబెడుతున్నానండి. బాగా దగ్గర చిక్కగా మరగబెట్టేసి వేద్దామండి. పాలు వేసి మరగబెట్టేమనుకోండి, ఉడకబెట్టేమనుకోండి, అది ఇరిగి ఛాన్సులు ఉన్నాయండి. మళ్ళీ మీరు అనుకుంటారు ఏంటి ఇలా చెప్పారంటే కూర ఇరిగిపోయింది అనవసరంగా అనుకుంటారండి. అందుకనేసి వేసుకోపోయినా పర్వాలేదండి. కాకపోతే మాకు వంకాయ కూర ఏ కూర ఉన్నా ఇంకా పాలే, ఇగురు ఏది ఉన్నా పాలు ఉంటాయండి. మా దేవరం రాజు కూరలు. ఇదిగోండి స్పూన్ చిన్నదండి. దీంతో ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందాం. కలర్ బాగుంటుందండి. అదిగోండి ఊరికే కలర్ రావటానికండి. ఫుడ్ కలర్ వాడడం కదండి. కొంచెం చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉంటే కదండి బాగుంటుంది. ఉప్పు వేయలేదండి, ఎందుకంటే ముక్కలకు పడితే ఎక్కువ పడుతుంది అంటున్నారు, మంచిది కాదంటున్నారు ఉప్పు అండి. నీళ్ళు వేసి ముందు వేద్దామండి. ఇప్పుడు ఎత్తే కనుక బాగా ముక్కలకి మండి పట్టేస్తుంది కదండి. ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చింది. మూత పెట్టుకున్నాక కారం చూసారు కదండి. కలర్ రావటానికి ఫుడ్ కలర్ వాడకూడదండి. కారం కలర్ అయితే పర్వాలేదు. కారం ఎంతవరకు వచ్చిందని
అవి మగ్గుతున్నాయి చూసారా, కనపడుతుందా? ఒక్కసారి మగ్గనిద్దామండి. అవి పాలు పెట్టాము, అవి కూడా దగ్గరికి వచ్చేసినాయండి. కూరతో పాటు అవి రెండు ఒకసారి పెట్టేసానండి. మా అబ్బాయికి డ్యూటీ కదండి మళ్ళీ, అందుకనేసి చిక్కదనం చేసి వేద్దామనండి, ఇందులో తిరిగిపోతున్నాను. ఇదిగోండి కూర వస్తుంది కదా, చింత చిగురు కొంచెం చేతులు వేసుకుని నలుపుకుందామండి. ఏ కూర అయినా దొరుకుతుంది కానీ సీజన్లో తప్పి దొరకంది ఇది ఒకటేనండి. తప్పకుండా చేసి చూడండి. సీజన్ పళ్ళన్నీ తింటున్నాం కదండి, ఇది అది ఒక విధమైన పండు కంటే విలువైంది అండి. ఇది ఆకుకూరలాగా కాదు, కాయగూర కదండి. ఈ చింత చిగురు అంటే రెయ్యలు వేసి వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు అండి. ఎన్ని రకాలు దీంతో చేసుకుని ఓపుకుంటే మీకు కూడా. చూడండి నూనె ఉడుకుతుంది, ఇంకేగిపోయిందండి. చూసారు కదండి నూనె ఎలా వచ్చిందో. ఉల్లిపాయ ముక్కలు ఏగనని చెప్పి మగ్గనని చెప్పి నూనె అక్కడే ఉంటుందండి. ఇప్పుడు ఉడుకుతుందంటే ఏగిపోయి దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇంకా నూనె వదిలేసిందండి దాన్ని. చింత చిగురు వేసుకుందామండి. ఉప్పు వేస్తానండి, నాకు ఉప్పు వేయలేదు. ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు చుక్కేద్దాం, ఎక్కువ పట్టదండి ములక్కాడ ఉడకడానికని. పల్లెటూరులో ఉంటే చింత చిగురు లెక్క ఉండదండి. ఇక్కడ చటాకి 50-60 అయినా మంచిగా దొరకట్లేదు, ముద్రకు కలిపేస్తున్నారు అందులో. ఇదిగోండి జీడిపప్పు నానబెట్టిన నీళ్ళు కడిగేసానండి. జీడిపప్పుని కడిగి నానబెట్టానండి. ఆ నీళ్ళు పోసి ఇంకో కొద్దిగా వేస్తే అయిపోతాయండి. ఎల్లుల్లిపాయలు కూడా జీడిపప్పులాగే ఉన్నాయి. ఇవ్వండి, ఇగో సరే చిన్నపిల్ల చూద్దామండి కూడా. అదిగోండి అయిపోయిందండి. నూనె అదిగో కనపడుతుంది, ఇంకా నీళ్ళు లాగేసిందండి. నేను ఇంత బాగా దగ్గరికి ఎంత తీసేసానంటే అండి కొద్దిగా పాలు వేద్దాము, కమ్మదనం వస్తుందనండి. మీరు పాలు వేసుకోవాల్సిన పని లేదండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇరిగిపోతాయి. కాకపోతే ఇక నేను పాలు మరగబెట్టి ఉంచుకున్నాను, ఒకటి వేసి తీసేస్తానండి. ఆవు పాలండి, పాలు వేసి ఇదిగోండి పాలు పోసానండి, ఇరగలేదండి. బాగా ఇప్పుడు కమ్మదనం వస్తుందండి. అసలు పాలు లేకపోయినా పర్వాలేదండి, కొంతమంది వేసుకుంటారండి, అది అలవాటుని వేసుకున్నాం కొద్దిగా పాలండి. ఇదిగోండి కూర తరపుసి తయారైపోయిందండి. చింత చిగురు జీడిపప్పు ములక్కాడ ఎగురు తయారండి. ఇదిగోండి తయారైపోయింది ములక్కాడ జీడిపప్పు చింత చిగురు కూర అండి. ఆకలి కూడా బాగా వేస్తాను కూరని చూసండి, ఎప్పుడు తిందామానండి.